ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మాకైతే కనుక ఇలా కస్టమైజేషన్ చేయమని చెప్పి ఇలా కావాలి ఫస్ట్ బర్త్డే బేబీకి అని చెప్పేసి కస్టమర్ అయితే అడిగారు. అందుకోసం ఇలా చిన్ని క్రాప్ టాప్ పాప అయితే కనుక చాలా చిన్నగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా షార్ట్ వచ్చి కింద వచ్చేసి హ్యాంగింగ్స్, అలానే హ్యాండ్కి కూడా హ్యాంగింగ్స్ వచ్చేలాగా స్లీవ్ లేకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇలా 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ అయితే కనుక తీసుకున్నానండి. బాగా చిన్న పాప కాబట్టి లైనింగ్ కూడా అంత ఎక్కువేం అవసరం లేదు మనకి, కానీ 1 మీటర్ తీసుకున్నాము. ఇలా 4 మడతల మీద క్లాత్ అయితే కనుక వేసుకున్నాను. ఇది క్రాప్ టాప్ కూడా లెహంగా కూడా స్టిచ్చింగ్ ఉంది, 15 ఇంచుల పొడవు. అందుకనేసి అదైతే కనుక వీడియో అయితే చేయలేదు. ఓన్లీ బ్లౌజ్ అంటే ఎవరైనా కొత్త వాళ్ళు కూడా కుట్టుకోవడానికి వీలుగా ఉండే కోసం ఈ వీడియో అన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచుల పొడవు అండి. అయితే మడతలకి కుట్లకి కలిపి 10 ఇంచులు పెట్టుకున్నాను పొడవు అయితే కనుక. అలానే షోల్డరు 4.5 ఇంచులు, చంకడౌన్ కూడా 4.5 ఇంచులకి ఇలా అయితే మార్కింగ్ చేసుకొని, బాడీ లూజ్ వచ్చేసి మొత్తం కూడాను 18 ఇంచులు వచ్చింది పాపకి. నేను 3 ఇంచెస్ కలుపుకొని 22 ఇంచులు అంటే 11 ఇంచులు కొలత కోసం పెట్టుకున్నాను. ఇలా మార్కింగ్ అయిన తర్వాత ఏదైతే పొడవు ఉందో అలా పెట్టుకొని, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ ఇలా లోతు పైకి వెళ్ళేలాగా మోడల్ కోసమని ఇలా డిజైన్ చేసాము. దానికి వచ్చేసి ఈ హ్యాంగింగ్స్ లేస్ అయితే కనుక వేసుకుంటాను. హై అండ్ డౌన్ లాగా ఉండేలాగా పైన చంకల దగ్గర సైడ్స్కి వచ్చేసి పైకి వెళ్ళేలాగా, కిందన ఫ్రంట్ వచ్చేసి కొంచెం కిందకి వచ్చేలాగా మోడల్ అయితే కనుక పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇలా షోల్డరు అలానే చంకా కూడాను కటింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి, కింద అయితే ఈ విధంగా షేప్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. నెక్ కోసం నెక్ విడ్త్ 1.5 ఇంచు, నెక్ డౌన్ 3.5 ఇంచెస్. ఈ విధంగా నేను నెక్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. బ్యాక్ ఉక్సులు పట్టి అనేది వస్తుంది. బ్యాక్ అయితే కనుక రౌండ్ నెక్ పెట్టుకున్నాను, అందుకని ఇలా అయితే కనుక తీసేసాను. నెక్ అనేది అది బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనం బ్యాక్ చేసామో అట్లానే విత్ అలానే డీప్ కూడాను చూసుకొని, నెక్ షేప్ అయితే కనుక మనం కింద ఏ విధంగా లేస్ వేయడం కోసం తీసాము డిజైన్, సేమ్ నెక్ డిజైన్ కూడా సేమ్ అలానే ఇచ్చాను. ఇదిగోండి, క్లాత్ వచ్చేసి 80 పాయింట్సే తీసుకున్నాము. ఎందుకంటే మనకి స్లీవ్స్ ఏమీ ఉండదు కాబట్టి ఇలా డబుల్ మడత వేసుకొని, ఏదైతే లైనింగ్ క్లాత్ ముందుగా కటింగ్ చేసుకున్నామో అది వేసుకొని ఇలా అయితే కనుక నేను తీసేసుకున్నాను. ఇప్పుడు పై క్లాత్ మొత్తం ఇలా షోల్డరు చంక కొంచెం ఎక్స్ట్రాగానే కటింగ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిగిలినది ఖర్చు ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే అయిపోయినాయి. నెక్ వచ్చేసి నేను చిన్న నెక్ కదండి, తిరగదు మళ్ళీ అనేసి బకరం అయితే కనుక యూస్ చేసుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి ఇలా క్రాప్ టాప్ అన్నమాట. దాని మీదకి ఇది బ్లౌజ్. లెహంగా ఇలా వచ్చింది, కింద కట్ వర్క్ బార్డర్ లాగా సేమ్ దానికోసమని అలా ఉండేలాగానే బార్డర్ అనేది తీసుకున్నాను నేను. బీడ్స్ లేసు ఇదిగోండి, ఇలా మొత్తం అయితే కనుక కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.